69 న్యూస్. బాబోయ్ దొంగలు. భగత్ నగర్లో బైక్ చోరీ, కాళోజీ నగర్లో తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం. ఇటీవల జెడ్పీ చైర్మన్ నివాస గృహంలో వస్తువులు మాయం, దర్యాప్తు చేస్తున్న పోలీస్ ప్రత్యేక బృందాలు. ఇటీవల కరీంనగర్లోని జెడ్పీ చైర్మన్ నివాస గృహంలో 65,000 విలువ చేసే ఏసీ కంప్యూటర్లు, ఇతర సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. 2 రోజుల క్రితం నగరంలోని భగత్ నగర్లో గల ఒక ఇంటి ముందు పార్కింగ్ చేసిన బుల్లెట్ బండిని 2 యువకులు దర్జాగా ఎత్తుకెళ్లిపోవడం సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది. గురువారం రాత్రి రేకుర్తి కాళోజీ నగర్లోని అక్షయ్ హోమ్స్ కాలనీలోకి 2 గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడానికి వచ్చారు. కాలనీలో మొత్తం 50 ఇండ్ల వరకు ఉండగా అందులో 3 ఇండ్లకు తాళం వేసి ఉన్నాయి. అందులో ఒక సెంట్రల్ లాక్ ఉన్న ఇంటిని గ్యాస్ కట్టర్తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో విలువైన వస్తువులు పోయాయి. ఇదే కాలనీలో గతంలో కూడా దొంగతనం జరిగింది. ఇటీవల వరంగల్కు చెందిన నిందితులు అశోక్ నగర్లోని ఒక ఇంట్లో చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్లి గోవాలో తాకట్టు పెట్టగా 1 టౌన్ పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ఇలా జల్సాల కోసం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు కనిపిస్తే చాలు కన్నం వేస్తున్నారు. ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న బైకులు ఎత్తుకెళ్తున్నారు. రోజురోజుకు జరుగుతున్న చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇండ్లలో ఎక్కువ చోరీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నిందితులు తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ దొంగలు ఇప్పుడు డబ్బులు కాదు, ఏది కనిపిస్తే అది ఎత్తుకెళ్తున్నారు. బైకు, కంప్యూటర్లు, ఏసీలు, ఇలా ఏది కనిపిస్తే అది మాయం చేసి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు పోలీసుల విచారణల్లో తేలుతుంది. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బు కోసం నగదు, బంగారం, విలువైన వస్తువులు దొంగతనం చేయడానికి సిద్ధపడుతున్నారు. డబ్బు మీద ఆశతో పోయి కటకటాల పాలవుతున్నారు. ఇక పలు సందర్భాల్లో తగ్గుతున్న గస్తీ, రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలు పరిశీలిస్తే గస్తీ తగ్గుతుందనే భావన వ్యక్తమవుతుంది. సాధారణ రోజుల్లో గస్తీల్లో ఉంటున్నప్పటికీ ప్రత్యేక సందర్భాలు, ఎన్నికలు, పండుగలు, ప్రముఖుల సభలు, సమావేశాలున్న సమయంలో ఎక్కువ శాతం పోలీస్ బందోబస్తు పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ సమయంలో గస్తీ తగ్గుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, బందోబస్తులలో నిమగ్నమైనప్పటికీ సందెట్లో సరేమియా అన్నట్లు దొంగలు సైలెంట్గా తమ పని కానిచ్చుకున్నారనే చర్చ కొనసాగుతుంది. ఈ 3 ఘటనల్లో నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తూ సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. నిందితులు ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఇక ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వెంకటస్వామి కరీంనగర్ టౌన్ ఏసీపీ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రోజు నగరంలో గస్తీ నిర్వహిస్తున్నాం. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. చోరీ కేసుల్లో నిందితులందరూ బయట నుంచి వచ్చి తాళం వేసి ఉన్న ఇండ్లు, ప్రజల దృష్టి లేకుండా ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని వెంకటస్వామి కరీంనగర్ టౌన్ ఏసీపీ తెలియజేశారు.